పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతెని ముత్తారం మండలం కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వంచన సంబరాలు నిర్వహించారు. ముత్తారం మండల గ్రామంలో వాడవాడన తిరుగుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమల్లో జాప్యం చేస్తూ అమలు చేయకుండానే విజయోత్సవాలు చేసుకోవడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మంతని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు మా హామీల అమలుపై సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతని పట్టణంలో ఉన్నటువంటి శ్రీపాద కాలనీలో సిఐ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్డన్ సర్చ్లో ప్రతి ఇల్లు తిరుగుతూ కూడా సోదాలు నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్లో సరైన ధృవపత్రాలు లేనటువంటి 50 ద్విచక్ర వాహనాలు అలాగే 2 ఆటోలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తెలపడం జరిగింది. అంతేకాకుండా యువత మత్తు పదార్థాలు గంజాయి, గుట్కా వంటి డ్రగ్స్ వంటి వాటికి మత్తు పదార్థాలకు బానిస కాకూడదు, బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ కూడా యువతకైతే పిలుపునివ్వడం జరిగింది. ముత్తారం మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల పాఠశాల తనిఖీలో భాగంగా ముత్తారంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలిసి వాళ్ళకి అందుతున్నటువంటి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ఇస్తున్నటువంటి భోజనం ఏ విధంగా ఉందని కూడా స్వయంగా భోజనం చేసి కూడా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో గురుకులాల వ్యవస్థ దీనావస్థలో ఉందంటూ కూడా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేయడంతో విద్యార్థుల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు.